Hi, my name is Krishna Kumar from CBR College, lecturer in commerce. స్టూడెంట్స్, ఆన్లైన్ క్లాసెస్లో భాగంగా మనం థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ డిబిఎంఎస్ క్లాసెస్ గురించి డిస్కస్ చేద్దాం. డిబిఎంఎస్ జనరల్గా థర్డ్ ఇయర్ అండ్ ఫిఫ్త్ ఇయర్స్ స్టూడెంట్స్కి ఉన్నది. సో వీళ్ళిద్దరూ కూడా బోత్ బీకామ్ అండ్ బీఎస్సీ క్లాసెస్, ఈ ఇద్దరికీ కూడా డిబిఎంఎస్ క్లాసెస్ కంపల్సరిగా ఉన్నాయి. అందుకని వాళ్ళ కోసం అని చెప్పేసి ఈరోజు ఆన్లైన్ క్లాసెస్లో భాగంగా ఇవి డిస్కస్ చేయడానికి మనం ఇక్కడికి వచ్చాం. అందుకని థర్డ్ ఇయర్ అండ్ ఫిఫ్త్ ఇయర్ స్టూడెంట్స్ బోత్ బీఎస్సీ అండ్ బీకామ్ ఇద్దరూ కూడా ఈ క్లాసెస్ని ఫాలో అవ్వాలని చెప్తున్నాము. కంపల్సరిగా ఈ డిబిఎంఎస్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉంది కాబట్టి మనం దీన్ని డిస్కస్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. సో డిబిఎంఎస్ క్లాసెస్లో భాగంగా మనం ఈరోజు ఫస్ట్ యూనిట్ డిబిఎంఎస్ క్లాస్ను డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ యూనిట్లో ఇంట్రడక్షన్ ఆఫ్ డిబిఎంఎస్ క్లాస్ సిలబస్లో ఉంది కాబట్టి డిబిఎంఎస్ అంటే ఏంటంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో డేటా, ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్, ఈ మూడు కాంబినేషన్ గురించి మనం తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్నాం. సో ఫస్ట్, వాట్ డూ యూ మీన్ బై డేటా? డేటా అంటే ఏంటంటే జనరల్ ఫామ్లోని ఇట్స్ ఎ రా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. రా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అంటే కంప్లీట్లీ అన్ఆర్గనైజ్డ్ డేటా. ఇట్స్ ఎన్ అన్ఆర్గనైజ్డ్ డేటా, కంప్లీట్ అన్ఆర్గనైజ్డ్ డేటాని మనం రా ఫ్యాక్ట్స్ అంటాం. అంటే ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్, ఎలా అంటే మనం ఏం చెప్తున్నామంటే, సో టేకింగ్ ఏ నెంబర్, ఏ టెలిఫోన్ నెంబర్, ఒక టెలిఫోన్ నెంబర్ తీసుకున్నామనుకో, ఆ టెలిఫోన్ నెంబర్ ఒక రా ఫ్యాక్ట్, రా ఈవెంట్గా ఉంటుంది మనకి. ఒక టెలిఫోన్ నెంబర్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ 9100524232 ఉన్నది, దట్స్ ఎ రా డేటా, అంటే అన్ఆర్గనైజ్డ్ డేటా. అలాగే ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ ఈజ్ అన్ అన్ఆర్గనైజ్డ్ డేటా. సింబల్ అన్ఆర్గనైజ్డ్ డేటా. అలాగే ఒక వీడియో, అన్నేమ్డ్ వీడియో ఉంటే దట్ ఈస్ కాల్డ్ అన్ అన్ఆర్గనైజ్డ్ డేటా, బట్ వీఆర్ కాలింగ్ దిస్ ఇస్ అ డేటా. ఈ డేటా ఎప్పుడు మనకి ఫుల్ ఫామ్ అవుతుంది అంటే దట్ విల్ బి ఏ కనెక్టెడ్ విత్ ఎన్ ఇన్ఫర్మేషన్. సపోజ్ మనం ఒక 2+2 అండ్ 3 ఈ రెండు తీసుకున్నాం అనుకో, 2 అనేది ఒక డేటా, 3 అనేది ఒక డేటా. బట్ ఈ రెండు ఎలా కంబైన్ అవుతాయంటే విత్ ది హెల్ప్ ఆఫ్ a symbol that is called a plus. 2 plus 3 that is equal to 4. 4 is called an information. ఇన్ఫర్మేషన్ అంటే డేటా నుంచి మనం ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తామండి. సో ఇక్కడ డిబిఎంఎస్లో ఏంటంటే బోత్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ రెండు ఇంపార్టెంటే కాబట్టి వీ హ్యావ్ టు నో వాట్ ఈజ్ డేటా అండ్ వీ హ్యావ్ టు నో వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్. సో హియర్ డేటా ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇంటర్రిలేటెడ్ డేటా. సో వాట్ ఈజ్ అన్ ఇంటర్రిలేటెడ్ డేటా? సపోజ్ మనం ఒక సేల్స్ డేటా తీసుకున్నాం అనుకోండి. సేల్స్ డేటాలో మనకి ఏముంటుంది? సేల్స్ పర్సన్స్ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు, ఎప్పుడు తీసుకున్నారు, ఎప్పుడు కొన్నారు, ఎప్పుడు పర్చేస్ చేశారు, ఆ పర్చేస్ చేసిన ఒక మోడల్ నెంబర్ ఎంత, ఇవన్నీ కూడా ఆ డేటాలో ఉంటాయండి. ఇంటర్రిలేటెడ్, సేల్స్ పర్సన్ నేమ్, ఎప్పుడు పర్చేస్ చేశాడు, ఏ మోడల్లో పర్చేస్ చేశాడు, ఎప్పుడు వరకు దీనికి వ్యారంటీ ఉంటుందండి, ఈ మొత్తం టోటల్గా వీఆర్ కాలింగ్ డేటా. దట్ ఈస్ కాల్డ్ అన్ ఇంటర్రిలేటెడ్ డేటా. సో ఈ మొత్తం టోటల్ ఇంటర్రిలేటెడ్ డేటా అంతా కలిపితేనే వీఆర్ కాలింగ్ ఎ డేటా. ఏ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ డేటా ఈస్ కాల్డ్ ఎ నథింగ్ బట్ ఎ డేటాబేస్. మనం ఎందుకు డేటాబేస్ అని దీన్ని అంటున్నామంటే ఇట్స్ ఎ బేస్ అంటే ఎలా ఉంటుందంటే, సపోజ్ ఒక కస్టమర్ ఉన్నారండి, ఫర్ సపోజ్ ఏ శేఖర్ ఒక టీవీ కొన్నాడు. టీవీ కొన్నప్పుడు ఏం చేస్తున్నాము, మనం ఆ కస్టమర్ నేమ్ తీసుకుంటున్నాం, కస్టమర్ ఎప్పుడు పర్చేస్ చేసాడో తీసుకుంటున్నాం, మీకు వ్యారంటీ పీరియడ్ ఎప్పుడు ఉంటుందో తీసుకుంటున్నాం, వీళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుంటున్నాం, వీళ్ళ అడ్రస్ తీసుకుంటున్నాం. సో ఈ కలెక్షన్ మొత్తాన్ని మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ కాలింగ్ దిస్ ఈజ్ అ డేటాబేస్. ఈ డేటాబేస్ అని ఎందుకు అంటున్నామంటే ఇట్ ఈస్ రిలేటెడ్, ఇంటర్రిలేటెడ్గా ఉన్నది కాబట్టి దీన్ని మనం డేటా అంటున్నాం.
సో డేటా నుంచి మనకి ఏమవుతుందండి, వీఆర్ టేకింగ్ ఇన్ ఇన్ఫర్మేషన్ అని ఎందుకు అంటున్నాం మనం అంటే, సో ఇప్పుడు సపోజ్ ఒక శేఖర్ తీసుకున్నాడు దీన్ని, మనం శేఖర్ కొన్నాడు, టీవీని కొన్నాడు, శేఖర్ కొన్నప్పుడు మనం ఏం చేస్తున్నామండి, హూ పర్చేస్ దిస్ టెలివిజన్, అక్కడ ఒక ఖాళీ ఉంటుంది. ఖాళీ ఉన్నప్పుడు ఏమవుతాడు, మేనేజర్ వచ్చి అడుగుతాడు, ఏం చేస్తున్నాం ఇక్కడ, ఎందుకు ఖాళీ ఉన్నది అంటే, దీన్ని శేఖర్ అని ఒకతను తీసుకొని వెళ్ళిపోయాడు అని. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్. సో డేటా నుంచి, ఇన్ఫర్మేషన్ నుంచి మనం ఏం చేస్తామంటే నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాం. నాలెడ్జ్ అని ఎందుకు అంటున్నానంటే, సపోజ్ నేను ఒక సెల్ ఫోన్ తీసుకుందాం అనుకున్నాను. సెల్ ఫోన్ తీసుకుందామని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామండి, ఫ్లిప్కార్ట్కి కానీ లేకపోతే సంథింగ్ మనకి ఈకామర్స్ సైట్స్ చాలా ఉన్నాయి, ఆ ఈకామర్స్ సైట్కి వెళ్ళి మనం సెర్చ్ చేస్తాం, వాట్ ఈస్ ద మోడల్ ఆఫ్ దట్ సెల్ ఫోన్, వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దిస్ సెల్ ఫోన్, వాట్ ఆర్ ది ప్రయారిటీస్ ఆఫ్ దిస్ సెల్ ఫోన్. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాం, ముందు సెర్చ్ చేసుకుంటాం. సెర్చ్ చేసుకుని నా దగ్గర ఉన్న బడ్జెట్ అంట, అంటే సపోజ్ ఒకటి 7,000 రూపీస్ ఉంటుంది, ఈ 7,000 రూపీస్కి 2 క్యామ్స్ ఇస్తాడు, ర్యామ్ ఎక్కువ ఉంటుంది, 8,000 ఉంటుంది, దానికి ఇంకొక ప్రయారిటీ ఉంటుంది, 9,000 ఉంటుంది, దానికి ఇంకొక ప్రయారిటీ ఉంటుంది. సో ఇలాగ మొత్తం టోటల్ ప్రయారిటీస్ అంతా చూసుకొని నా జోబులో ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ బట్టి మనం పర్చేస్ చేస్తామంట. అంటే మనకి ఇక్కడ ఏమైంది, ఫస్ట్ వీఆర్ కలెక్టింగ్ ద డేటా, దెన్ వీఆర్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్, దెన్ వీఆర్ కలెక్టింగ్ ద నాలెడ్జ్. వాట్ టైప్ ఆఫ్ నాలెడ్జ్, ఇవన్నీ కలిపితేనే నా దగ్గర ఉన్న బడ్జెట్కి సమానంగా నేను సరిపోయేది కొనుక్కుంటున్నాను. అండ్ దట్ వీఆర్ గెయినింగ్ ఎ నాలెడ్జ్ ఆఫ్ డేటా, ద నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. All these, the combination of all these things is nothing but a database. What do you mean by database? Means database plus management plus system. All these things is nothing but a DBMS. This is the concept of DBMS. Why we are, మనకి ఎందుకు ఈ డేటాబేస్ అవసరం అంటే, ఫర్ ది పర్పస్ ఆఫ్ గెయినింగ్ అన్ ఇన్ఫర్మేషన్. సపోజ్ ఈ డేటాబేస్ ఎవరు మెయింటైన్ చేస్తుంటారండి, నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఆర్ మేనేజింగ్ ద డేటాబేస్. సపోజ్ బ్యాంకింగ్ సెక్టార్స్ మెయింటైనింగ్ ద డేటాబేస్ ఆఫ్ హ్యూజ్ కస్టమర్స్. ప్రతి కస్టమర్ ఏం విత్డ్రా చేస్తున్నాడు, ప్రతి కస్టమర్ ఏమి డిపాజిట్ చేస్తున్నాడు, ప్రతి కస్టమర్ ఎక్కడ ఏటీఎం నుంచి డ్రా చేశాడు, ప్రతి కస్టమర్ క్రెడిట్ కార్డ్ ఏమి యూజ్ చేస్తున్నాడు, ఇవన్నీ తెలియాలంటే ముందు మేము ఏం చేయాలంటే బ్యాంకింగ్ సెక్టారు కంపల్సరీగా డేటాబేస్ని మెయింటైన్ చేయాల్సిందే. అండ్ సెకండ్ థింగ్ ఎయిర్లైన్స్. సో ఇలాగ మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఆర్ మెయింటైనింగ్ హ్యూజ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. దట్ ఈస్ అన్ ఇంపార్టెన్స్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సపోజ్ ఇక్కడ మనం ఇంకో డిస్కస్ చేయాల్సింది ఏంటంటే డేటా ప్రాసెసింగ్ అంటే ఏంటంటే, సపోజ్ నా దగ్గర కొంత డేటా ఉందండి, డేటాని నేను ఏం చేస్తున్నాను, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్తో మనం ప్రాసెస్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ మాన్యువల్లీ. మీరు ఒక పేపర్ మీద రాసుకుంటారు, పేపర్ మీద రాసుకొని ఆటోమేటిక్గా నాకు అవసరం లేనివి, అవసరం ఉన్నాయి అన్నీ తీసి పక్కన పెడేస్తాను. అంటే మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ నా దగ్గర ఏమీ లేకపోతే ముందు నేను మాన్యువల్గా డేటాని ప్రాసెస్ చేశాను. కారణం దేనికి, సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని గెయిన్ చేసుకోవడానికి. వై ఐ వాంట్ ఇన్ ఇన్ఫర్మేషన్ అంటే బికాస్ ఆఫ్ నాలెడ్జ్. ఐ వాంట్ టు గెయిన్ సమ్ నాలెడ్జ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ డేటా. ఆ డేటాతోని నేను ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ పర్పస్ దేనికంటే నాలెడ్జ్ కోసం. సో ముందు ఏం చేయాలి, నేను నాకు వచ్చిన డేటా అంతటినీ ప్రాసెస్ చేయాలి. ఎందుకని ప్రాసెస్ చేయాలి అని అంటే, నేను కలెక్ట్ చేసిన డేటా అంతా కూడా హ్యూజ్, ఎప్పుడో నన్ను తీసుకొచ్చి నా పేపర్లు పడేసిన తర్వాత ఆ పేపర్లు అన్నింటిలోని కొన్ని వేస్ట్ పేపర్స్ అన్నీ బయటికి తీసేసి నాకు కావాల్సిన పేపర్లన్నీ తీసుకుంటాను. ఎందుకని, ఐ నీడ్ దట్ డేటా ఓన్లీ. ఇది నేను ఏం చేస్తున్నాను, మాన్యువల్గానే అప్లై చేసుకుంటున్నాను. ఇలా మాన్యువల్గా అప్లై చేసినప్పుడు ఏముంటుందంటే నెంబర్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి, దాన్ని మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు డేటా ప్రాసెసింగ్లో నేను దీన్ని కంప్యూటరైజ్డ్ చేశాను అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఏ కంప్యూటరైజ్డ్ డేటా ప్రాసెసింగ్. దట్ ఈస్ వీఆర్ కాలింగ్ ఈడిపి, ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్. సో ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్ ఒక మెయిన్ యూసేజ్ ఏంటంటే టు రీట్రైవ్ ద ఇన్ఫర్మేషన్ యాజ్ అన్ అవుట్పుట్. ఇక్కడ ఏంటి, మన డేటా అనేది ఇన్పుట్, ఇన్ఫర్మేషన్ ఈజ్ ద అవుట్పుట్.
So we are inputting something with the help of a data and acquiring the information with the help of an output. డేటాబేస్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు మనం డేటాబేస్ అంటే ఏంటి అనేది మనం ఇందాక ప్రీవియస్గా డిస్కస్ చేసాం. ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా. కలెక్షన్ ఆఫ్ డేటాలో మనం ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకున్నామంటే సేల్స్ డిపార్ట్మెంట్లో సేల్స్ ఎలా జరుగుతాయి, పర్చేజ్ ఎలా జరుగుతాయి, వీటన్నిటి గురించి తీసుకున్నాం. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటంటే, సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్. అంటే ఇప్పుడు మనం తీసుకునే డేటాను అంతటిని మనం మాన్యువల్ అప్లికేషన్స్ చేస్తూ, మాన్యువల్గా దాని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ, మాన్యువల్గా దాని నుంచి ఏమన్నా మనం నాలెడ్జ్ సంపాదించాలంటే ఇట్ టేక్స్ టైం. ఎంత టైం పడుతుంది అంటే వచ్చిన డేటా బట్టి. సపోజ్ ఇప్పుడు మనం ప్రస్తుతం నడుస్తుంది ఏంటంటే బిగ్ డేటా అని ఉంది. బిగ్ డేటా అంటే హ్యూజ్ డేటా, అంటే ల్యాక్స్ అండ్ ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ డేటాస్ని మనం కలెక్ట్ చేసి, ఆ కలెక్ట్ చేసిన అప్లికేషన్ నుంచి మన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తూ దాని నుంచి నాలెడ్జ్ సంపాదించుకుంటూ కొనాలంటే ఈ మాన్యువల్ అప్లికేషన్లో మనకి సాధ్యమయ్యే పని కాదు. రెండోది మన టైం టేకింగ్. అందుకని మనం ఏం చేస్తున్నాము, ఈ డేటాబేస్ అంతటినీ కూడా తీసుకెళ్ళి ఒక సిస్టంలో పెడుతుంది. దట్ మీన్స్ సాఫ్ట్వేర్లో పెడితే ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే రీట్రైవ్ చేసుకుని ఆ రీట్రైవ్ అప్లికేషన్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి అవకాశం వస్తుంది. సో ఇలాంటి సాఫ్ట్వేర్స్లో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఏంటంటే MS SQL అండ్ Oracle. SQL దట్ ఈస్ కాల్డ్ స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్లో మనం ఏం చేస్తున్నామంటే ఈ ఒక స్ట్రక్చర్ని తయారు చేస్తున్నాం. దట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ టేబుల్స్ అండ్ రోస్ అండ్ టేబుల్స్. ఆ రోస్ అండ్ టేబుల్స్తో మనం ఏం చేస్తున్నామంటే ఒక రోలో ఇది, ఒక రోజులో ఇది, తర్వాత సెకండ్ రోలో ఇది, థర్డ్ రోలో ఇది, దీనికి ఐడెంటిఫికేషన్ ఇవ్వడం, నెంబర్స్ ఇవ్వడం, లేకపోతే దానికి ఐడీస్ ఇవ్వడం, ఇలాంటివి ప్రొవైడ్ చేసి దాని నుంచి మనం ఏం చేస్తున్నామంటే రీట్రైవ్ చేసి ఫిల్టర్ చేసిన అప్లికేషన్ నుంచి ఆటోమేటిక్గా మనం ఏం చేస్తున్నామంటే కొంత ఇన్ఫర్మేషన్ని, నెక్స్ట్ కొంత నాలెడ్జ్ని మనం గెయిన్ చేసుకుంటాం విత్ ది హెల్ప్ ఆఫ్ some softwares. That is called SQL, structured query languages, and Oracle. These two are DBMS softwares and that is called database management system softwares. ఈ సాఫ్ట్వేర్స్ మనకి ఎక్కడ ఉపయోగపడతాయంటే to retrieve the information, to organize the information. Why? Because మనం ప్రీవియస్గా చెప్పుకున్నప్పుడు డేటా అనేది అంటే అన్ఆర్గనైజ్డ్ ఫార్మేట్. ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రాసెస్డ్ డేటా. ఇన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాసెస్డ్ డేటా అండ్ డేటా ఈజ్ ఎ రా ఫ్యాక్ట్, దట్ ఈస్ అన్ అన్ఆర్గనైజ్డ్ అప్లికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ద ప్రాసెస్డ్ డేటా. సో ఈ రెండు కాంబినేషన్స్ మనం మాన్యువల్గాను చేయొచ్చు, లేదు మనం విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ సమ్ సాఫ్ట్వేర్స్తో చేస్తాం. దట్ సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఏ DBMS, దట్ ఈస్ కాల్డ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో మనం ఉపయోగించే సాఫ్ట్వేర్స్ను కొన్ని అప్లికేషన్స్లో మనం చూస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ SQL అండ్ Oracle. దీస్ టూ ఆర్ మెయిన్లీ యూజ్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో మనం ఎక్కువగా ఇంకా చెప్పుకునేది ఏంటంటే ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్. అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్స్కి వస్తే ఫస్ట్ వన్ ఈజ్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అంటాం. దిస్ ఇస్ కాల్డ్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్. ఆ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్స్లో మనం జనరల్ అప్లికేషన్స్లో ఏంటంటే ఉన్న డేటా అంతా కలిపి ఒకే ఒక ఫైల్లో మనం స్టోర్ చేస్తాం. సో ఒకే ఒక ఫైల్లో స్టోర్ చేయడానికి మనం ఫస్ట్ వాడే ఒక సాఫ్ట్వేర్ ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ COBOL. సో COBOL ఉపయోగించి ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంటే ఈ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అంతా కూడా, ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో అంత డేటా అంతా కూడా ఒకే అప్లికేషన్లో మనం స్టోర్ చేస్తాం. అంటే 2, 3, 4, 5 అప్లికేషన్స్లో మనకు కాకుండా ఒకే ఒక అప్లికేషన్స్లోని డేటా అంతా కూడా స్టోరేజ్ అంతా ఒక అప్లికేషన్స్లోనే ఉండడం వల్ల ఏంటంటే దీనికి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ కావాలి. అంటే ఫైల్ డేటా పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్గా స్టోరేజ్ కెపాసిటీ కూడా పెరుగుతుంటుంది. కాబట్టి దాని స్టోరేజ్ కెపాసిటీని మనం ఎప్పటికప్పుడు పెంచుకుంటుండాలి. రెండోది ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్స్లో మనకి డూప్లికేషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే డూప్లికేషన్ అంటే ఏంటంటే సపోజ్ నేను ఒక డేటా తీసుకొచ్చాను. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే సపోజ్ మనం ఒక స్కూల్లో ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఈ స్టూడెంట్ యొక్క అప్లికేషన్స్లో ఫస్ట్ ఏమవుతుందంటే
ఒక అప్లికేషన్లో స్టూడెంట్ నేమ్ మనం మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ ఈ స్కూల్లోని ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ స్టూడెంట్ బస్సులో వస్తాడు అనుకోండి, బస్సులో కూడా బస్ అప్లికేషన్స్లో కూడా మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. రెండవది లైబ్రరీలో ఉన్నాడు అనుకోండి, లైబ్రరీకి సంబంధించిన అప్లికేషన్స్లో మనం మెయింటైన్ చేయాలి. అంటే ఇలా మెయింటెనెన్స్ ఆఫ్ వన్ స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్లో మనం మెయింటైన్ చేయాలి కాబట్టి డూప్లికేషన్ అయిపోతుంది. సో ఈ డూప్లికేషన్ అవ్వడం అనేది ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో ఫస్ట్ డిసడ్వాంటేజ్. రెండో డిసడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో సెక్యూరిటీ తక్కువగా ఉంటుంది. సెక్యూరిటీ మీన్స్ ఏంటంటే ఇప్పుడు ఈ స్టూడెంట్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అన్నా మనం మేనేజ్మెంట్ని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా వేరే ఫైల్స్లో మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఆ ఫైల్లో నుంచి ఆటోమేటిక్గా ఆ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే లెస్ సెక్యూర్ అప్లికేషన్. నెక్స్ట్ థర్డ్ అప్లికేషన్ ఏంటంటే ఇంటిగ్రిటీ తక్కువ ఉంటుంది. ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే వాట్ యూ మీన్ బై ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే ఏంటి? ఇంటిగ్రిటీ తక్కువగా ఉంటుంది అని ఎందుకన్నామంటే ఇంటిగ్రిటీ అంటే మనం ఎక్కువగా ఇంటిగ్రేషన్ ఎక్కువ వాడుతుంటామంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అప్లికేషన్స్లో SAP అనేది మనం చూస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ సిస్టమ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, SAP. సో ఈ SAPలో ఆటోమేటిక్గా ఎందుకు SAP అంత ఫేమస్ అవడానికి కారణం ఏంటంటే దట్ ఈస్ అన్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్. అంటే ఇంటిగ్రేషన్ అని ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ సపోజ్ ఇంటిగ్రేషన్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పాలంటే ఒక అప్లికేషన్ జరిగినప్పుడు లేదంటే ఒక ప్రాసెసింగ్ జరుగుతున్నప్పుడు ఈ ప్రాసెసింగ్ నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్కి అంతటికీ ఒకేసారి మనం మెయింటైన్ చేయాలంటే అది ఓన్లీ ఇంటిగ్రేషన్లోనే పాసిబిలిటీ అవుతుంది. సో ఇంటిగ్రేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే సపోజ్ ఒక సేల్స్ పర్సన్ వచ్చాడు. ఆ సేల్స్ పర్సను పర్టికులర్గా బల్క్ సేల్స్ కోసం ఒక ఆర్డర్ తీసుకున్నాడు. ఈ ఆర్డర్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందండి, ఈ బల్క్ సేల్ గురించి ఆ ఆర్డర్ తీసుకున్నప్పుడు సేల్ అంటే ఆ పర్టికులర్ రా మెటీరియల్ కానీ లేకపోతే పర్టికులర్ ప్రొడక్ట్ కానీ ఉన్నది లేనిది తెలుసుకోవాలంటే ఫస్ట్ వీడు వెళ్ళాల్సింది ఎక్కడికంటే ముందు వేర్ హౌస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. వేర్ హౌస్ డిపార్ట్మెంట్ దగ్గర ఆటోమేటిక్గా కొనుక్కున్న తర్వాత వేర్ హౌస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటే ఆటోమేటిక్గా అక్కడితో ఎండ్ అయిపోతుంది. లేకపోతే ఏమవుతారండి, ఈ సేల్ ఆర్డర్ గురించి ఈ సేల్ అప్లికేషన్ గురించి ఈ వేర్ హౌస్ ఆటోమేటిక్గా రా మెటీరియల్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. అంటే ఇలా డిపార్ట్మెంట్ వైజ్గా కనుక్కుంటూ వెళ్ళేటప్పటికి ఆటోమేటిక్గా కొంత టైం టేకింగ్ అవుతుందండి. సో దట్ ఈస్ కాల్డ్ ల్యాక్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఈ ల్యాక్ ఆఫ్ ఇంటిగ్రేషన్ మనకి పోవాలి అని అంటే డిపార్ట్మెంట్ మధ్య ఇంటిగ్రేషన్ ఉండాలి. అంటే డేటా మధ్య ఇంటిగ్రేషన్ ఉంటేనే దాని యొక్క పర్పస్ సాల్వ్ అవుతుందండి. సో ఈ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో ఆటోమేటిక్గా ల్యాక్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఉంది కాబట్టి దట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఇన్ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్. నెక్స్ట్ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో ఇంటిగ్రేషన్ అప్లికేషన్స్లోని నెక్స్ట్ మనకి ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు చూడండి, ఫస్ట్ది ఇక్కడ మోర్ రిడెండెన్సీ అంటే డూప్లికేషన్ ఆఫ్ డేటాబేస్, మోర్ ఇన్కన్సిస్టెన్సీ, less security, light development and does not support data integrity. This is the file management system disadvantages. Next coming to the database management system. So database management system లోకి వచ్చేటప్పటికి నేను చెప్పిన ఇందాక ఉన్న ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో ఉన్న డిసడ్వాంటేజెస్ అన్నీ పోగా బెస్ట్ డేటాబేస్ అప్లికేషన్స్లో ఫస్ట్ అప్లికేషన్స్లో మనం బెస్ట్ అప్లికేషన్ చెప్పుకునేది ఏంటంటే ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమే. సో ఇందాక మనం చెప్పుకునే డేటా ఇంటిగ్రిటీ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇన్కన్సిస్టెన్సీ ఉండదు, డూప్లికేషన్ ఉండదు. అంటే ఒక డూప్లికేషన్ లేకుండా రెండో అప్లికేషన్స్ మనం తీసుకున్నప్పుడు ఆ డూప్లికేషన్ లేకుండా చేయగలిగే బెస్ట్ అప్లికేషన్ ఏంటంటే DBMS సాఫ్ట్వేర్ అంటాం. అలాగే ఇది ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఇది ఇందాక మనం చూస్తున్న అప్లికేషన్స్లో లెస్ రిడెండెన్సీ, లెస్ ఇన్కన్సిస్టెన్సీ, మోర్ సెక్యూరిటీ, ర్యాపిడ్ డెవలప్మెంట్ అండ్ it accepts data integrity. Coming to the database models. Database modelsలో మనకి DBMS టైప్స్లో ఫస్ట్ అవుట్డేటెడ్ DBMS టైప్స్ రెండు ఉన్నాయండి. అవి ఒకటి HDBMS ఒకటి అండ్ DBMS ఒకటి. ఇప్పుడు ప్రజెంట్గా వాడుతున్న డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో ఫస్ట్ RDBMS, నెక్స్ట్ ORDBMS, నెక్స్ట్ ODDBMS. ఇవన్నీ కూడా మనకి డేటా మోడల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయండి.
సో డేటా మోడల్స్లో ఫస్ట్ది డేటా మోడల్కి వచ్చేటప్పటికి మోడల్ మీన్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ డేటా. సో డేటా రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే ఒకటి హైరార్కియల్ మోడల్, నెక్స్ట్ నెట్వర్క్ డేటా మోడల్, నెక్స్ట్ రిలేషనల్ డేటాబేస్ మోడల్. సో ఇందాక నేను చెప్పినట్టు మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే అవుట్డేటెడ్ డేటా మోడల్స్ ఉన్నాయి, దట్ ఈస్ కాల్డ్, ఇందాక మనం చెప్పాను కదండి, హెచ్డిబిఎంఎస్. సో ఇక్కడ ఎన్డివిఎంఎస్, ఈ రెండు కూడా అవుట్డేటెడ్ మోడల్స్ వచ్చినాయి. సో డేటాబేస్ మోడల్స్లో మీరు ఏం తీసుకునే ఏం చేసినా దట్ డిపెండ్స్ ఆన్ ది మోడల్ ఆఫ్ ద డేటాబేస్. సో మోడల్ ఆఫ్ ది డేటాబేస్లో ఫస్ట్ నేను చెప్పినది హైరార్కియల్ డేటా మోడల్ మనం డిస్కస్ చేస్తాం. హైరార్కియల్ డేటా మోడల్స్ అంటే ఏంటంటే ఇక్కడ, సో దిస్ ఇస్ కాల్డ్ హైరార్కియల్ డేటా మోడల్స్. అంటే ఫస్ట్ మనం చెప్పాం కదండి హెచ్డిబిఎంఎస్ డేటా దట్ రిప్రజెంట్స్ ద ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇన్వర్టెడ్ ట్రీ. అంటే ట్రీని మనం ఇన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుందంటే ఆ మోడల్ అలాగే మనకు ఉంటుందండి. ఇక్కడ చూడండి DBMS is said to be hierarchical when the data is organized like a tree structure. That means it simply represents the data using parent and child relationship. It is the oldest type of organization storing data, and still some organizations are using this. In following one many relations, that is all parents have more than one child, but each child should have only one parent. Okay, this is the structure of the HDBMS. First we have organization root model, then another application, then another application. So okay, ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే హైరార్కియల్ అంటే హైరార్కీ అంటే మనం ఆటోమేటిక్గా మనకు తెలిసిన అప్లికేషన్స్లో ఫస్ట్ మనం ఒక డిపార్ట్మెంట్లో తీసుకున్నప్పుడు అనుకోండి, డిపార్ట్మెంట్లో ఫస్ట్ ఒక మేనేజర్ ఉంటాడు, తర్వాత ఒక అసిస్టెంట్ మేనేజర్ ఉంటాడు, దాని కింద ఏంటంటే క్లర్క్స్ ఉంటారు, దాని కింద ఆటోమేటిక్గా ఇంకొక కొంతమంది డిపార్ట్మెంట్ వైజ్గా ఉంటారు. దిస్ ఈస్ కాల్డ్ హైరార్కీ. సపోజ్ మీరు ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకెళ్ళాలనుకో, అప్లికేషన్ తీసుకెళ్ళి ఎవరికైతే ఇస్తారో ఫస్ట్ కింద ఉన్న క్లర్క్ ఇస్తాడు, క్లర్క్ అసిస్టెంట్ కలెక్టర్ తీసుకెళ్తారు, అసిస్టెంట్ కలెక్టర్ తీసుకెళ్తారు, కలెక్టర్ ఆటోమేటిక్గా మంత్రికి తీసుకెళ్తారు, మంత్రి సీఎం తీస్తారు. దిస్ ఈస్ కాల్డ్ హైరార్కీ మోడల్. ఇది ఓల్డెస్ట్ మోడల్లో అంటాం. అంటే ఇక్కడ ఏముంటుందంటే పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ ఉంటుంది. పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ అంటే వన్ టు వన్ రిలేషనే ఉంటుందండి. సో 1-to-1 రిలేషన్ ఉండడం వల్ల దీని డిసడ్వాంటేజ్ ఏంటంటే, సో ఎక్కడన్నా మనం ఏదన్నా యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ పాసిబిలిటీ తక్కువ ఉంటుందండి. లేదు ఒక ఆటోమేటిక్గా ఒక అప్లికేషన్ని తీసేయాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ పాసిబిలిటీ అంటే లెస్ పాసిబుల్ అప్లికేషన్స్లో ఉంటాయి. అంటే 1-to-1 రిలేషన్స్ కాబట్టి, అంటే ఒక పేరెంట్కి నెంబర్ ఆఫ్ చైల్డ్ ఉండొచ్చండి, కానీ ఒక చైల్డ్ ఆటోమేటిక్గా ఒక పేరెంట్కే డిపెండ్ అవుతాడు. దట్ ఈస్ కాల్డ్ హైరార్కీ మోడల్ అంటాం ఇక్కడ. సో ఇది ఓల్డెస్ట్ మోడల్ ఆఫ్ అప్లికేషన్స్. దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఓకే దీస్ ఆర్ ది అంటే ఫస్ట్ దీన్ని ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఎవరు దీన్ని ఆటోమేటిక్గా రూల్ చేశారంటే IBM, దట్ ఈస్ కాల్డ్ IBM అండ్ IBM ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. దీని డిసడ్వాంటేజ్ అంటే దిస్ సపోర్ట్స్ ఓన్లీ one to many relationship. It does not support many to many relationship, and data retrieve is slow. And next, if you want to add new field record, it may require redefined the tree database in some cases. అంటే దీని డిసడ్వాంటేజ్ మనం తీసుకుంటే ఒకటి ఏంటంటే ఫస్ట్ అప్లికేషన్ ఓన్లీ 1-to-many రిలేషన్షిప్ ఉంటుంది. అంటే ఇందాక మనం చెప్పినట్టు వన్ పేరెంట్ హ్యావ్ నెంబర్ ఆఫ్ చైల్డ్స్, బట్ వన్ చైల్డ్ హ్యాస్ ఓన్లీ వన్ పేరెంట్. అంటే ఇక్కడ ఓన్లీ 1-to-many రిలేషన్స్ ఉంటాయి కానీ many-to-many రిలేషన్స్ ఉండవండి. దీని డిసడ్వాంటేజ్ ఏంటంటే డేటాని ఎక్కడికన్నా మీరు ట్రాన్స్ఫర్ చేయాలి అని అనుకున్నప్పుడు, రీట్రైవ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇది స్లోగా వెళుతుంది. అంటే సపోజ్ ఎవరైనా కొంత డేటా అడిగారు అనుకోండి, ఆ డేటా అడిగినప్పుడు ఒక వ్యక్తికి మీరు ఆ డేటా ఇచ్చారు, ఆ డేటా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ వ్యక్తి మొత్తం టోటల్గా ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ చేసేంత వరకు ఇంకొక వ్యక్తి ఆగాల్సి వస్తుంది, అంటే ఇంకొక కస్టమర్ ఆగాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఆ కస్టమర్ ఆటోమేటిక్గా షట్ డౌన్ అయ్యాడో నెక్స్ట్ కస్టమర్ ఆటోమేటిక్గా లాగిన్ అవ్వాల్సి వస్తుంది. సో ఇలాంటి అప్లికేషన్స్ ఉండడం వల్ల ఇది ఫెయిల్యూర్ మోడల్ అయింది, అందుకని ఇది అవుట్డేటెడ్ మోడల్ అయిందండి. ఎందుకంటే రీట్రైవ్ ఆఫ్ అప్లికేషన్స్ ఈజ్ వెరీ స్లో.
అండ్ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక అప్లికేషన్ని మనం యాడ్ చేయాలన్నా ఇంకొక అప్లికేషన్ మనం డిలీట్ చేయాలన్నా ఇక్కడ ఉండే అప్లికేషన్స్ ఏంటంటే మొత్తం ట్రీని కొలాప్స్ చేసి ఆటోమేటిక్గా, అంటే నేను ఏం లేదండి, ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో ఒక ట్రీ పెంచుకున్నాం లేదా మనం ఒక గార్డెన్లో పెంచుకున్నాం, అక్కడ ఇంకో ట్రీ వేయలేము కదా. ఆ ట్రీ వేయాలంటే ఆటోమేటిక్గా దాన్ని మొత్తం కొలాప్స్ చేసి ఆటోమేటిక్గా ఇంకొక ట్రీ వేయాలి. సో మోడల్ అంతటినీ మనం కొలాప్స్ చేసే కానీ ఇంకొక మోడల్ని మనం ఇక్కడ డెవలప్ చేయలేమండి. దట్ ఈస్ ద మెయిన్ డిసడ్వాంటేజెస్ ఇన్ దిస్ డేటా మోడల్. And coming to the next model, that is called the network model. Coming to the network model, this is the network model structure. So this is network. It supports all types of relations. In this network model, entity are organized in a graph in which some entities can be associated through several paths. In a NDBMS, data represents in the form of nodes. And this is an example. Here మనం ఇక్కడ చూస్తే ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఒక స్టూడెంట్ ఉందండి, కోర్స్ ఉంది, ఒక ప్రొఫెసర్ ఉంది. అంటే ఒక డిపార్ట్మెంట్ ఇంకొక డిపార్ట్మెంట్కి ఒక డిపార్ట్మెంట్ ఒక కోర్స్, ఒక డిపార్ట్మెంట్ స్టూడెంట్, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా రిలేషన్స్ మనం మెయింటైన్ చేయొచ్చు. అయితే ఇందాక మనం చూసిన రిలేషనల్ మోడల్ ఏమవుతుందండి, ఒక డిపార్ట్మెంట్ ఒక కోర్స్కి ఒక స్టూడెంట్కి ఇచ్చినప్పుడు కోర్సు ప్రొఫెసర్కి అది ఎక్కడా కూడా ఆటోమేటిక్గా నాకు కనెక్టివిటీ లేదండి. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా ఏముంది, డిపార్ట్మెంట్ వైజ్గా, స్టూడెంట్ వైజ్గా, కోర్స్ వైజ్గా, ప్రొఫెసర్ వైజ్గా ఆటోమేటిక్గా నాకు కనెక్టివిటీస్ ఉండడం వలన ఈ మోడల్ని ప్రస్తుతం మనం ఎక్కడ వాడుతున్నామంటే నెట్వర్కింగ్ అప్లికేషన్స్లో మనం వాడుతున్నాం. సో ఇక్కడ దీన్ని మనం ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ మోడల్ సిస్టమ్ అంటాం. ఇంట్రడ్యూస్డ్ బై IBM. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారండి? IBM ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఇక్కడ డిసడ్వాంటేజెస్ మనం డిస్కస్ చేసే ముందు అడ్వాంటేజెస్ చూసుకున్నాము. అడ్వాంటేజ్లో ఫస్ట్ దీన్ని మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటాం. ఎందుకంటే మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఎక్కడ మనం ఎక్కువ వాడుతున్నాము అని అంటే, సపోజ్ మనం ఇప్పుడు నవ్వేడేస్ ఇప్పుడు ఎక్కువగా మన అప్లికేషన్స్లో వాడుతున్నప్పుడు ఏం చేస్తున్నామంటే నెట్వర్క్ ఎక్కువగా వాడుతున్నామండి. నెట్వర్క్ మీకు అందరికీ తెలిసిందండి నెట్వర్క్ అని. నెట్వర్క్ అంటే ఇప్పుడు ప్రస్తుతము మనం వాడుతున్న ఇంటర్నెట్ అప్లికేషన్స్లో మనం ఎక్కడి నుంచైనా ఎనీ ఫోన్ ఏ ఫోన్లో నుంచైనా ఎక్కడి నుంచైనా ఆటోమేటిక్గా నెట్ని యాక్సెస్ చేసుకుంటున్నామండి. యాక్సెసింగ్ మీన్స్ ఎలా యాక్సెసింగ్ చేస్తున్నామంటే డేటా తీసుకుంటున్నాం. సపోజ్ నాకు ఏదైనా బుక్ కావాలి, లేకపోతే ఇన్ఫర్మేషన్ కావాలి, నేను ఎక్కడన్నా ఉంటాను, నాకు ఈ రోజున రిజల్ట్ వచ్చింది, నేను ఎక్కడో లోన్లీ ప్లేస్లో ఉంటాను లేదా ఎక్కడో ఉంటాను, నా రిజల్ట్ ఎలా తెలుస్తుంది? విత్ ది హెల్ప్ ఆఫ్ ఏ ఇంటర్నెట్లో ఆటోమేటిక్గా ఏమిటన్నా నేను ఆ సైట్కి వెళ్తాను, ఆ సైట్లో నా నెంబర్ కొడతాను, ఆటోమేటిక్గా నేను రిజల్ట్ తీసుకుంటాను. అంటే నేను ఏం చేస్తున్నాను, డేటాని రీట్రేట్ చేస్తున్నాను. ఇది ఎలా పాసిబిలిటీ అవుతుందంటే విత్ ది హెల్ప్ ఆఫ్ ఎన్ ఇంటర్నెట్. ఆ నెట్వర్క్ అప్లికేషన్స్లో మీకు ఆటోమేటిక్గా డేటా కనెక్ట్ అవుతుంది. అలాగే నెంబర్ ఆఫ్ పీపుల్ ఆ టైంలో ఇంచుమించుగా థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ ఆటోమేటిక్గా దానికి కనెక్ట్ అవుతుంటారండి అదే డేటాతో. సో ఆ డేటాను ఆటోమేటిక్గా వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. కాబట్టి దీన్ని నెట్వర్క్ మోడల్ అంటాం. అంటే ఇది మెనీ టు మెనీ, ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా చేయొచ్చు. ఆటోమేటిక్గా దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఏ స్ట్రక్చర్ని మనం డిస్టర్బ్ చేయకుండా ఆటోమేటిక్గా దీని నుంచి ఏ అప్లికేషన్ అన్నా మనం రీట్రైవ్ చేసుకోవచ్చు అండి. సో అది బెస్ట్ అడ్వాంటేజ్ అవుతుంది నెట్వర్క్ మోడల్లో. నవడేస్ నెట్వర్క్ అనేది అందరూ ఉపయోగిస్తున్న అప్లికేషన్స్లే. అయితే దీని డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్లో కాంప్లెక్సిటీ. వాట్ ఈస్ ద కమింగ్ టు ది డిసడ్వాంటేజ్? ఫస్ట్ ది కాంప్లెక్సిటీ రిలేషన్షిప్. నెక్స్ట్ డేటా రీట్రైవ్ ఈజ్ స్లో. ఎప్పుడు స్లో అవుతుంది అనేది డిస్కస్ చేద్దాం. కాంప్లెక్స్ అండ్ రిజిడ్ స్ట్రక్చర్ దట్ మేడ్ చేంజెస్ టు డేటాబేస్ అండ్ ఇట్ షుడ్ బి హోస్టెడ్ అప్లికేషన్ వెరీ డిఫికల్ట్. ఓకే, అంటే ఏ డేటాబేస్ మోడల్ కన్నా మనం కొంత డిసడ్వాంటేజ్ ఉంటాయండి. ఆ డిసడ్వాంటేజ్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే కాంప్లెక్సిటీ రిలేషన్షిప్. ఎందుకు నేను కాంప్లెక్సిటీ రిలేషన్షిప్ అన్నాను అంటే నెట్వర్క్ మోడల్కి వచ్చేటప్పటికి రిలేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ అప్లికేషన్స్ వెళ్తుందండి. సపోజ్ మనం హ్యూమన్ రిలేషన్స్ తీసుకున్నప్పుడు మీకు ఆయన ఏమవుతాడు ఈయన ఏమవుతున్నాడు అని మనం అడిగితే ఆటోమేటిక్గా మనం చెప్తున్నాము. అలా తెలియనప్పుడు ఆటోమేటిక్గా బికాస్ వీఆర్ కాలింగ్ దట్ ఇస్ అనే కాంప్లెక్సిటీ రిలేషన్షిప్ అంటాం. ఈ కాంప్లెక్సిటీ రిలేషన్షిప్ అని ఎందుకన్నానంటే దిస్ ఈస్ అ నెట్వర్క్ మోడల్. ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా మెనీ టు మెనీ ఎవరెవరికి ఎక్కడెక్కడో కనెక్టివిటీస్ డేటాని నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్లో కనెక్ట్ చేసుకుంటూ వదిలేస్తున్నాం మనం.
ఆ కనెక్ట్ చేసుకుంటూ వదిలేసినప్పుడు ఈ వ్యక్తి ఇక్కడ ఈ డేటా ఇక్కడికి, ఆ డేటా అక్కడికి అని కాంప్లెక్స్ అయిపోతుంటుంది. ఆ కాంప్లెక్స్ అవుతున్నప్పుడు వీ కాంట్ డిఫైన్, మనం ఎక్కడ కనెక్ట్ అవుతుందో మనం డిఫైన్ చేయలేమండి. అందుకని వీఆర్ కాలింగ్ దిస్ ఈజ్ అ కాంప్లెక్సిటీ ఆఫ్ రిలేషన్షిప్ అంటాం. అలాగే డేటా రీట్రైవ్ చేసినప్పుడు స్లో అవుతుందండి. ఎప్పుడు అవుతుందంటే ఇఫ్ ద డేటా, ఒక డేటాని నెంబర్ ఆఫ్ పీపుల్, థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఒక్కసారి ఆటోమేటిక్గా రీట్రైవ్ చేస్తున్నప్పుడు, ఒక్కసారి దాన్ని ఇచ్చే సెర్చ్ చేస్తున్నప్పుడు, ఒక్కసారి దాన్ని అప్లికేషన్ని లాగుతున్నప్పుడు అప్పుడు స్లో అవుతుంది. డేటాను అంతటిని ఆటోమేటిక్గా రీట్రైవ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందండి, అప్పుడు స్లో అవుతుందండి. ఆ స్లో అయిన అప్లికేషన్స్లో మనం తీసుకున్నాం. నెక్స్ట్ దీని స్ట్రక్చర్ని మనం కాంప్లెక్స్ చేసినప్పుడు దాన్ని మళ్ళీ యాడ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, దాన్ని రీస్ట్రక్చర్ చేయాలన్నా, రీమోడల్ చేయాలన్నా అది కొంచెం కష్టంగా మారుతుందండి. అందుకని అప్పుడు అటువంటి పరిస్థితుల్లో అయితేనే దీని మోడల్ని డిస్టర్బ్ చేయగలదు. సింపుల్ అప్లికేషన్స్లో అయితే నెట్వర్క్ అప్లికేషన్స్ ఈజియెస్ట్ ప్రాసెస్ అవుతుందండి. నెక్స్ట్ థర్డ్ అప్లికేషన్ ఈజ్ కాల్డ్ ఆర్డిబిఎంఎస్. నెక్స్ట్ మనం ఇప్పుడు చూస్తున్న ఆర్డిబిఎంఎస్ అప్లికేషన్స్లే ప్రస్తుతం మనం వాడుతున్న రియల్ డేటాబేస్ మోడల్. ఓకే, సో దాని స్ట్రక్చర్ మనం చూసుకుంటే ఇది ఆర్డిబిఎంఎస్ కాన్సెప్ట్ అంటాం. ఆర్డిబిఎంఎస్, ఇన్ దిస్ మోడల్ డేటా ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ 2-dimensional table called relationship. The tables and the relations are related to each other. Data is represented in terms of tuples, that is called rows. So ఏమన్నామంటే RDBMS is a model. Data is organized in 2-dimensional table called relationship. The table and relations are related to each other. Data is represented in terms of tuples. So next RDBMS అండి. సో RDBMS అని ఎందుకు అన్నామంటే దట్ ఈస్ కాల్డ్ రిలేషనల్షిప్ డేటాబేస్ మేనేజ్మెంట్ అంటాం. అంటే ఈ రిలేషనల్షిప్ డేటాబేస్ మోడల్ ఆటోమేటిక్గా నాకు ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. దట్ ఈస్ ద టేబుల్లో మీరు తీసుకుంటే ఒక రోకి ఒక కాలమ్కి దర్ ఇస్ అ రిలేషన్. సో ఆ రిలేషన్లో మనం ఆర్ కాలింగ్ ఏ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని. కమింగ్ టు ది వాట్ ఈస్ ఎ టేబుల్. In relational database, a table is a collection of data elements organized in terms of rows and columns. A table is also considered the convenient representation of relations, but a table can have duplicate tuples, while a true relation cannot have duplicate relation. Table is most simplest form of data storage. సో ఇక్కడ కంపేర్ చేసుకుంటే చూడండి, డేటాబేస్ ఒక టేబుల్లో ఉంది, ప్రొఫెసర్ ఒక టేబుల్లో ఉన్నారు, కోర్స్ ఒక టేబుల్లో ఉంది, అండ్ స్టూడెంట్ అనదర్ టేబుల్లో ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే SQL సర్వర్, Oracle, DB2, MySQL, Simple, దీస్ ఆర్ ది n number of applications, n number of examples. The first RDBMS system is called R. It is introduced by the IBM. డేటాబేస్ మోడల్స్ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు RDBMS కాన్సెప్ట్ గురించి చెప్తున్నాం. RDBMS కాన్సెప్ట్ ఫస్ట్ మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే EF కోడ్ అనేది ఆ కోడ్ రూల్స్ ప్రకారం ఆటోమేటిక్గా మనం ఏం చేయాలంటే ఒక RDBMS స్ట్రక్చర్ని మనం డిఫైన్ చేయాలి. సో ఆ రూల్స్ 12 రూల్స్ మనం తర్వాత ఎలా డిజైన్ చేయాలి అనేది రూల్స్ అనేది తర్వాత డిక్లేర్ చేద్దాం. సో ఇక్కడ DBMS విచ్ డేటా ఫీల్డ్ కోడ్ రూల్స్ ఆర్ ప్రిఫర్డ్ బై ద RDBMSలో మనము డేటాని స్టోర్ చేయాలంటే కంపల్సరిగా మనం ఏం చేయాలంటే 12 రూల్స్ని డిఫైన్ చేయాలి. సో ఫస్ట్ మన ఆ రూల్స్ అన్నింటిలో కూడా బెస్ట్ రూల్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ రూల్ అంటాం. సో ఇన్ఫర్మేషన్ రూల్స్లోని డేటా మస్ట్ బి ఆర్గనైజ్డ్ ఇన్ 2-dimensional టేబుల్లోనే మనం ఆర్గనైజ్ చేయాలి. ఫస్ట్ మన రూల్ ఏంటంటే వెర్టికల్ కాలమ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ది ఫీల్డ్స్, దట్ ఈస్ కాల్డ్ అట్రిబ్యూట్స్ అంట. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే వెర్టికల్గా ఉన్న కాలమ్స్ని మనం ఫీల్డ్స్ అంటామండి, ఆర్ వీఆర్ కాలింగ్ ది అట్రిబ్యూట్స్ అంటాం. హారిజాంటల్గా ఉన్న కాలమ్స్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ రికార్డ్స్ అంటాం, దట్ ఆస్ కాల్డ్ టప్పెల్స్ అంటాం. సో ఇక్కడ వెర్టికల్ కాలమ్స్ అంటే ఇక్కడ సపోజ్ వెర్టికల్ కాలమ్స్లో నాకు ఏమున్నదండి, ఇక్కడ స్టూడెంట్ యొక్క సీరియల్ ఐడి ఉంటుంది, వాడి నేమ్ ఉంటుంది, వాడి ఏజ్ ఉంటుంది, వాడి క్లాస్ ఉంటుంది, వాడు ఏ గ్రేడ్లో చేసుకుంటున్నామని ఉంటుంది. నేను కన్వర్ట్లో వదిలేదు. ఓకే,
ఏ గ్రేడ్లో చూసుకుంటున్నాం అనేది ఇక్కడ ఉంటాం. సో ఇక్కడ వెర్టికల్ కాలమ్స్ వీఆర్ కాలింగ్ ద ఫీల్డ్స్ అండ్ హారిజాంటల్ కాలమ్స్లో మనం ఏం చేస్తున్నామంటే వాటిని రికార్డ్స్ అంటాం, టప్పల్స్ అంటాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంటర్సెక్షన్ ఆఫ్ రో అండ్ కాలమ్ ఈజ్ ఎ స్టాటిక్ సింబల్ అండ్ రికార్డ్స్ ఆర్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అండ్ టేబుల్స్ ఆర్ రిలేటెడ్ యూజింగ్ ద ఫారిన్ కీ. సో ఇక్కడ మనం రిలేషనల్ డేటాబేస్ మేనేజ్ చేయాలి అంటే కంపల్సరిగా కొన్ని కోడ్ రూల్స్ ఫాలో అవ్వాలండి. వై? బికాస్ ఈ రిలేషన్ RDBMS కాన్సెప్ట్ని డిజైన్ చేసిందే ఈఎఫ్ కోడ్ కొన్ని 12 రూల్స్ బట్టి ఆటోమేటిక్గా కాన్సెప్ట్ని డిజైన్ చేసి ఈ 12 రూల్స్ బేస్ చేసుకొని ఆటోమేటిక్గా నేను RDBMS అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్ చేయాలి. ఈ 12 రూల్స్లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రూల్ ఏమిటంటే ఇది కంపల్సరిగా 2 డైమెన్షనల్ టేబుల్స్లోనే ఉండాలి. అంటే జనరల్గా మనం తీసుకున్న 2 డైమెన్షనల్ టేబుల్స్ ఏంటంటే పాతది మీకు తెలిస్తే ఎక్సెల్ టేబుల్ ఉంటుంది, లేదు వర్డ్కి సంబంధించిన MS వర్డ్కి సంబంధించిన టేబుల్స్ ఉంటాయి. అంటే టేబుల్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ కన్సిస్టింగ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. దిస్ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ వీ హ్యావ్ ఏ వెర్టికల్ టేబుల్స్, వీ హ్యావ్ ఏ హారిజాంటల్ టేబుల్స్. సపోజ్ మనం తీసుకున్న ఒక టేబుల్ ఉంది, టేబుల్లో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామండి, ఒక స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ మనం డిజైన్ చేయాలి. స్టూడెంట్ సంబంధించిన డిజైన్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏముంటుంది, ఆటోమేటిక్గా స్టూడెంట్ యొక్క ఐడి ఉంటుంది, స్టూడెంట్ యొక్క నేమ్ ఉంటుంది, స్టూడెంట్ యొక్క ఏజ్ ఉంటుంది, స్టూడెంట్కి సంబంధించిన క్లాస్ ఉంటుంది, వాడి యొక్క ప్రోగ్రెస్ బట్టి గ్రేడ్ డిజైన్ చేస్తాం. సో నేను దీన్ని ఒక టేబుల్ కింద డిజైన్ చేయాలి. అంటే వీ హ్యావ్ ఎ వెర్టికల్ కాలం అండ్ వీ హ్యావ్ ఏ హారిజాంటల్ కాలం. మనం ఏం చేస్తామంటే ఇక్కడ వెర్టికల్ కాలంని మనం ఏమన్నాం, యాట్రిబ్యూట్ అన్నాం. అండ్ హారిజాంటల్ కాలంని మనం ఏమన్నామండి, ఆటోమేటిక్గా దట్ ఈస్ ఎ టప్పల్ అండ్ రికార్డ్. అండ్ బోత్ వెర్టికల్ కాలం అండ్ హారిజాంటల్ కాలం ఈ రెండు ఎక్కడైతే మనకి ఇంటర్సెక్షన్ అవుతాయి దట్ ఈస్ కాల్డ్ అనే సింగిల్ నెంబర్ ఉండాలండి. అంటే సింగిల్ అటమిక్ నెంబర్ మనం ఉండాలి. నెక్స్ట్ మనం తీసుకున్నప్పుడు ఎవ్రీ రికార్డ్ ఈజ్ ఎ ప్రైమ్ కీ, అండ్ ఎవ్రీ టేబుల్ ఈజ్ ఎ ఫారిన్ కీ. ఈ ఫారిన్ కీ గురించి, ప్రైమ్ కీ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దామండి. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ రూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రూల్ ఆఫ్ RDBMS కాన్సెప్ట్. సో దిస్ ఈజ్ one introduction of DBMS. Okay, thank you very much everybody.